ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు పార్ట్ 11. కుమార్ తనని ఎలా మోసం చేశాడో, తాను ఎలా అన్నవరం చేరుకుందో లలితకు చెప్తుంది గంగవ్వ. గంగవ్వని అన్నవరం తీసుకొని వచ్చి అక్కడ వదిలేసి కుమార్ చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు. గంగవ్వను చాలాసేపటి తర్వాత మేలుకో వస్తుంది. చుట్టూ చూడగా తను ఎక్కడుందో తనకి అర్థం కాలేదు. అక్కడ ఉన్న ఒక అతన్ని అడగగా తాను ఉన్నది అన్నవరం అని చెప్పాడు. ఏంటి, అన్నవరమా అని ఆశ్చర్యపోతూ చుట్టూ చూశాను. చాలామంది అడుగుకున్న వాళ్ళు అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు. నాకు చాలా చిన్నతనంగా అనిపించింది. ముందు అక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని అనుకొని నా బట్టల మూట పట్టుకొని పైకి లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాను. అన్నం తిని 2 రోజులైందేమో. చాలా ఆకలి వేస్తుంది, నీరసంగా కూడా ఉంది. ఏదైనా పని దొరుకుతుందేమోనని చుట్టుపక్కల అందరినీ పని ఇవ్వమని అడిగాను. ముసలిదానివి, నువ్వేం పని చేస్తావంటూ ఏ ఒక్కరూ పని ఇవ్వలేదు. ఆ పూటకి మంచినీళ్ళు తాగి కడుపు నింపుకున్నాను. చాలా నీరసంగా అనిపించింది. అక్కడే ఉన్న ఒక అరుగు మీద పడుకున్నాను. ఎవరో వచ్చి నా మీదికి 1 రూపాయి కాసు విసిరాడు. ఆ రూపాయిని చూసిన గంగవ్వ పిచ్చి పట్టిన దానిలా 1 గంట సేపు నవ్వింది. నా కొడుకు నాకు కొత్త పదవిని ఇచ్చాడు అంటూ నవ్వుతూ ఆ నవ్వు ఏడుపులోకి మారుతూ, నేనెప్పుడు అడుక్కొని తినేదాన్ని కాదు. చచ్చిపోవాలని ఉన్నా, చావు మా దాకా రావాలన్నా ఆ దేవుడి ఆజ్ఞ ఉండాలి. అడుక్కొని తినడానికి ఆత్మాభిమానం అడ్డు వస్తున్నా కడుపు కాలుతూ ఆకలిని గుర్తు చేస్తుంది. చిరుగులు పడుతూ ఉన్న చీర సిగ్గును చంపేస్తుంది. వానకి తడుస్తూ, ఎండకు ఎండిపోతూ, పండుటాకుల్లా అటు బ్రతకలేక ఇటు చావలేక ఎటుకాక నాలాంటి జీవితాలు ఇక్కడ చాలానే కనిపించాయి నాకు. ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితం, ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అంటూ పిచ్చిగా నవ్వుతూ, చూసావా లలితమ్మ, నా కొడుకు పుట్టినప్పుడు నేను అమ్మని అయ్యాను. పెరిగిన తర్వాత ఆడుకునేదాన్ని అయ్యాను. లలితమ్మ, నాకు పెళ్ళైన 7 సంవత్సరాలు అయినా నాకు పిల్లలు పుట్టలేదు. నాకు ఒక కొడుకుని ఇవ్వు స్వామి అని గురుడు చుట్టూ, గోపురాల చుట్టూ తిరుగుతూ కూర్చున్నాను. ఆ దేవుడికి ముందే తెలుసు కాబోలు నాకు కొడుకు పుడితే నేను అడుక్కునేదాన్ని అవుతానని. అందుకే నాకు పిల్లల్ని ఇచ్చి ఉండకుండా ఉన్నాడు ఆ దేవుడు. ఆ దేవునికి తెలుసు లలితమ్మ, మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదు అని. కానీ మనమే వినకుండా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని కోరుండి కష్టాలు తెచ్చి పెట్టుకుంటాం. మనం అడిగింది ఇచ్చేదాకా బుర్ర తినేస్తామంటూ ఆయన పడిపోతూ సొమ్మసిల్లి పడిపోయింది. లలిత కంగారుగా మంచినీళ్లు ముఖంపై చల్లి గంగవ్వకు కూడా కొన్ని నీళ్లు తాగించింది. గంగవ్వను విశ్రాంతి తీసుకోమని చెప్పింది. గంగవ్వ నెమ్మదిగా అలా నిద్రలోకి జారుకుంది. లలిత నారాయణ దగ్గరికి వచ్చి, నాన్న, మీరు ఏమి అనుకోకపోతే ఒక్క విషయం చెప్పొచ్చా అని అడుగుతుంది. నారాయణ లలిత తల నిమురుతూ, నా దగ్గర మొహమాటం ఎందుకు తల్లి, ఏంటో చెప్పు అని అడుగుతాడు. లలిత నెమ్మదిగా, మరి అదేమో గంగవ్వను ఇక్కడే వదిలేసి మళ్ళీ బిచ్చగత్తని చెయ్యాలా నాన్న? ఈవిడని ఇక్కడే వదిలేస్తే ఎలా బ్రతుకుతుంది పాపం నాన్న అని జాలిగా ముఖం పెడుతూ నారాయణకి విషయం అర్థమవుతుంది. చిరునవ్వుతో, అలాగే తల్లి, గంగవ్వను మనం ఇంటికి తీసుకొని వెళ్ళాలి అంతే కదా అని అంటాడు. లలిత అమాయకంగా ముఖం పెట్టి అంతే అంటూ తలుపుతుంది. నారాయణ ఓకే అని అంటాడు. లలిత సంతోషపడుతూ థ్యాంక్ యూ నాన్న అని అంటూ నారాయణని గట్టిగా పట్టుకుంటుంది. ఇంతలో అక్కడికి వాణి వస్తుంది. లలితను చూసి, ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాను. బస్సు బయలుదేరుతుంది. నీ ఫోన్ ఎక్కడ ఉంది లలిత? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా అవ్వడం లేదేంటి? పద అంటూ లలితను తొందర పెడుతుంది. లలిత వాణిని ఆట పట్టిస్తూ, అబ్బా, ఇప్పటికీ గుర్తుకు వచ్చామా? మీ ఆయన ఇప్పుడు వదిలాడా నిన్ను అంటూ వాణిని చూసి కన్ను కొడుతుంది. వాణి, అబ్బా, మళ్ళీ మొదలు పెట్టకే, ముందు పద తల్లి అంటూ లలిత చెయ్యి పట్టుకొని లాగింది. అందరూ నవ్వుకుంటూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళ లగేజ్ సర్దుకొని తొందరగా బస్సు ఎక్కారు. బస్సు మరలా వరంగల్ బయలుదేరింది. బస్సు ఎక్కిన వివేక్ ఆ పాప కోసం వెతుకుతూ వాణిని నందిని ఏది అని అడుగుతాడు. వాణి, అవును, నందిని ఎక్కడ కనిపించడం లేదేంటి అని లలిత వైపు తిరిగి నందిని ఏది అని అడుగుతుంది.
లలిత ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. లలితకు తన భర్త శేఖర్ గుర్తొస్తాడు. లలిత ఏం సమాధానం చెప్పకుండా అలా ఉండిపోతుంది. వాణి లలితను కదిలిస్తూ, నిన్నేనే నందిని ఎక్కడ ఉంది అని గట్టిగా అడుగుతుంది. లలిత ఈ లోకంలోకి వచ్చి నందిని వాళ్ళ నాన్న తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తుంది. ఏంటి, నందిని వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చాడా, ఎలా అని అడుగుతుంది. ఏమో నాకేం తెలుసు, నందిని వాళ్ళ నాన్నను చూసింది, వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయింది అని చెప్తుంది. వాణి సంతోషంగా, అవునా, చాలా హ్యాపీగా ఉంది, నందిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది, సంతోషం అంటూ వివేక్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది. వివేక్ ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు. బస్ వరంగల్ చేరుకుంటుంది. అందరూ ఎవరింటికి వాళ్ళు బయలుదేరుతారు. లక్ష్మీ, నారాయణ, లలిత కలిసి గంగవ్వను తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. గంగవ్వను చూసిన వాణి ఎవరివిడా అని అడుగుతుంది. దానికి లలిత నవ్వుతూ, అదో పెద్ద కథ, తర్వాత చెప్తాను, ముందు వివేక్ దగ్గరికి వెళ్ళు, తాను ఒంటరిగా ఫీల్ అవుతాడు, జాగ్రత్త, ఏది పడితే అది మాట్లాడి తన మనసు కష్టపెట్టకు అని చెప్పి లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. గంగవ్వను వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకొని వచ్చి లలిత గంగవ్వను పడుకోబెట్టి మంచం మీద అది ఏర్పాటు చేసి గంగవ్వను అక్కడ కూర్చోబెట్టి తాను పక్కన కూర్చుంటూ గంగవ్వ చేయి పట్టుకొని, నేను మిమ్మల్ని నానమ్మ అని పిలవచ్చా అని అడుగుతుంది. గంగవ్వ కంటి నిండా కళ్ళతో, నానమ్మ, ఎంత బాగుంది ఆ పిలుపు, అడగకుండానే దేవుడు వరం ఇస్తాను అని అంటే ఎవరు వద్దంటారు తల్లి అంటూ ఆప్యాయంగా చెప్తుంది. లలిత నవ్వుతూ, నానమ్మ అని గంగవ్వని పిలుస్తూ, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు, ఇప్పటి నుండి నీది కూడా, అస్సలు ఏ మొహమాటం పడకు, నువ్విక్కడ ఎలా ఉండాలి అంటే వీళ్ళు నీ కొడుకు కోడన్లలా, నువ్వు ఈ ఇంటి యజమానిలా లాగా ఉండాలి అంటూ కళ్ళు నిండిన నీళ్లతో, నువ్వు కోల్పోయిన బంధాలన్నీ నీకు ఇక్కడ దొరుకుతున్నాయి, నీ కొడుకు పేరు కూడా నీకు గుర్తు ఉండకూడదు, నీ గతాన్ని వదిలేసి వర్తమానంలో ప్రశాంతంగా ఆనందంగా గడుపు నానమ్మ అంటూ గంగవ్వకు కొత్త జీవితాన్ని, తనకి ఒక కుటుంబాన్ని ఇచ్చింది లలిత. అలా 2 రోజులు గడిచిపోయాయి. లలితకు అరుణ్ని చూడాలని అనిపిస్తుంది. వెంటనే తిరుపతి బయలుదేరుతుంది. లలిత ఊరు బయలుదేరుతుందని లలిత ఇంటికి తీసుకొని వెళ్ళడం కోసమని పిండి వంటలు అన్నీ సిద్ధం చేసి ఒక బ్యాగ్లో ఉంచుతుంది లక్ష్మి. ఈ 2 రోజులలో ఇక్కడ గంగవ్వ నెమ్మదిగా వాళ్ళతో కలవడం లలితని చూసింది. గంగవ్వ ఖాళీగా కూర్చోకుండా తనకి ఏం పని వీలైతే ఆ పని చేస్తుంది. లక్ష్మికి కూడా సాయంగా ఉంటుంది. గంగవ్వ మామూలు అవ్వడం చూసి లలిత చాలా సంతోషిస్తుంది. నారాయణ, లక్ష్మి దగ్గరికి లలిత వచ్చి, క్షమించండి నాన్న, గంగవ్వను ఇక్కడ ఉంచక తప్పలేదు, అక్కడ పరిస్థితులు అన్నీ సర్దుకున్న తర్వాత నేను ఈవిడని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతాను నాన్న, ఏమీ అనుకోకండి, ఆవిడ దగ్గర కొంచెం చొరవ తీసుకొని మాట్లాడాను అనుకుంటూ అని అంటుంది. నారాయణ నవ్వుతూ, క్షమాపణ ఎందుకమ్మా, నువ్వు ఏం తప్పు చేశావని తల్లి లేని నాకు, తల్లి లేని నాకు తల్లిని ఇచ్చావు, కొడుకు లేని ఆవిడకి కొడుకుని ఇచ్చావు, ఇంత గొప్ప కూతుర్ని కన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అంటూ, నువ్వు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి తల్లి అంటూ తనని రైల్వే స్టేషన్లో దిగబెడతాడు. తిరుపతికి వెళ్ళే ట్రైన్ రానే వస్తుంది. లలిత ట్రైన్ ఎక్కి వాళ్ళ నాన్నకి నవ్వుతూ బాయ్ చెప్తూ, నారాయణ ముఖంలో ఏదో తెలియని ఆందోళన, భయం. ట్రైన్ అలా వెళ్ళిపోగానే నారాయణ స్టేషన్ నుండి బయటకు వచ్చి పరుగున ఓ గుడిలోకి వెళ్ళి గుడిలో ఉన్న దైవాన్ని చూసి బోరున ఏడుస్తాడు. అమ్మ జగన్మాత, అందరికీ నువ్వే తల్లివి, లలిత ఇప్పుడు నా బిడ్డ కాదు, తను నీ బిడ్డ, నీ బిడ్డకి నువ్వే రక్ష, లలితను శేఖర్ మోసం చేశాడు అని తెలిసి కూడా లలితను అక్కడికి పంపిస్తున్నాను, అది నాకు బరువై కాదు, ఆడదానికి పరిపూర్ణత భర్త పిల్లలతోనే వస్తుంది కాబట్టి భర్త భార్యని వదిలేసి, భార్య భర్తని వదిలేసి అది వాళ్ళ జీవితాలకే కలకంగా మిగిలిపోతుంది. భర్త మీద భార్య, భార్య మీద భర్త ఎప్పుడూ గెలవాలని చూడకూడదు, ఇద్దరు కలిసి వాళ్ళ జీవితాన్ని గెలవాలి, నా కూతురు అల్లుడు కలిసి వాళ్ళ జీవితాన్ని గెలవాలి, వాళ్ళు ఎప్పుడూ చిలక గోరింకల్లా అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మా అంటూ తన మనసులో అప్పటిదాకా అణుచుకున్న ఆవేదనంతా బయటకు పెడతాడు.
తన మనసుకు శాంతి దొరికినంత వరకు కూర్చొని నారాయణ కూడా తన ఇంటికి బయలుదేరుతాడు. ఇటు ట్రైన్ ఎక్కిన లలిత ముఖంలో అప్పటిదాకా ఉండే సంతోషం, పెదాలపై చిరునవ్వు రెండు మాయమైపోతాయి. తన మనస్సు నిండా శేఖర్ చేసిన మోసమే గుర్తుకు వస్తూ ఉంటుంది. తన నాన్నను తలుచుకుంటూ, నీకు నిజం తెలిసిందన్న నిజం నాకు తెలుసు నాన్న. ఆ రోజు కళ్యాణ మండపంలో నాతో పాటు మీరు కూడా నందిని శేఖర్ని నాన్న అని పిలవడం మీరు చూశారన్న విషయం నాకు తెలుసు నాన్న. మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా నేను తెలుసుకోగలను. మిమ్మల్ని నేను నిరాశపరచను నాన్న. మీరు నాకు చిన్నప్పటి నుండి ధైర్యాన్ని నూరిపోస్తూ వచ్చారు. ఆ ధైర్యంతోటే వెళ్తున్నాను. నా సమస్యలన్నీ నేనే పరిష్కరించుకుంటాను నాన్న అంటూ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలా మౌనంగా ఉంటుంది. రేపటి నుండి ఒక కొత్త జీవితం మొదలవుతుంది. లలిత ఇలా తన ఆలోచనలతో శాంతమవుతూ ఎప్పటికో అలా నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు తిరుపతి చేరుకున్న లలిత ఆటోలో వాళ్ళు ఇల్లు చేరుకుంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది? లలిత తన భర్తతోటి గొడవ పెట్టుకొని ఏం నిర్ణయం తీసుకుంటుందనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.